ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఉన్నాము. అంటే ఆ తల్లుల యొక్క ఉన్నటువంటి వాళ్ళు ఉండి నివసించి వెళ్ళినటువంటి ప్లేస్లో మనం ఉన్నాము. ప్రజెంట్ మనం సారలమ్మ తల్లి యొక్క కమాన్ దగ్గర ఉన్నాము. ఇది కన్నపల్లి అంటాం మనము. కన్నపల్లి లోపలికి పోతే సారలమ్మ ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ లోపల ఏమేమి ఉంటాయి, అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే కన్నపల్లి శ్రీ సారలమ్మ తల్లి యొక్క టెంపుల్కి వచ్చినాము. ఇది ఎక్కడో లేదు, మేడారంలో ఉంది. మేడారంలో మొదటగా జాతర మొదలయ్యేది సారలమ్మ తల్లి రాకతోనే. అంత పవిత్రమైన అంత మహిమగల ఆదిపరాశక్తి కొలువై ఉన్న దివ్య క్షేత్రం మేడారం. ఆ మేడారంలో తల్లి మేడారంలో కొలువై ఉంటే, బయ్యకపేట దగ్గర మేడారంలో కొలువై ఉంటే, చిలకలగుట్ట దగ్గర కొలువై ఉంటే, సారలమ్మ తల్లి మాత్రం కన్నపల్లిలో స్వయంగా ఒక పసుపు బండార ఆకారంలో ఇలా పుట్ట రూపంలో కొలువై ఉండడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ జాతర అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి సాయంత్రం పూజలు జరిపి, ప్రత్యేక పూజలు జరిపి, వాళ్ళ గిరిజన సాంప్రదాయ ప్రకారం కొన్ని పూజలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపిన తర్వాత సారలమ్మ తల్లిని మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజు, అంటే ఆ పౌర్ణమి గడియలు పడిన టైంకి అమ్మవారిని ఇక్కడ నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించిన పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి చేత ఒక ప్రత్యేకమైన పూజలు మార్నింగ్ నుంచి ఆయన ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడే ఊర్లు వాళ్ళు, ఈ గిరిజన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమ్మకి ఒక అమ్మని తన ఆడబిడ్డలాగా భావిస్తారు. ఈ కన్నపల్లి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన బిడ్డలు కూడా సారలమ్మ తల్లిని, సాక్షాత్ సారలమ్మ తల్లిని కూడా ఒక ఆడబిడ్డలాగా వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లలో తల్లిలాగా పూజించుకొని ఆ తల్లికి సాంప్రదాయపరంగా మార్నింగ్ నుంచి మొదలు పెడితే ఆ రోజు తల్లి గద్దకచ్చే రోజు ఏదైతే ఉంటుందో, జాతర స్టార్ట్ అయ్యేది 21 రోజు 22 రోజు నాకు క్లారిటీ లేదు, కానీ స్టార్ట్ అయ్యే రోజు మొదటి రోజు మాత్రం అమ్మవారికి మార్నింగ్ ఓడిబియ్యం పోయడం జరుగుతుంది. గిరిజన సాంప్రదాయ ప్రకారంగా మనం ఇంట్లో ఓడిబియ్యం ఎట్లా పడితే మనం ఆడబిడ్డలకు పోసాం కదా, అట్లనే సేమ్ ఇక్కడ గిరిజన ప్రజలు కూడా పొద్దున్నే గోదావరి స్నానం చేసి, అంటే వీళ్ళకి జంపన్నవాగు దగ్గర ఉంటుంది, జంపన్నవాగు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బిందెలో నీళ్లు, ఆ పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు బండారి ఉన్నటువంటి ఆ పెట్టకి, తర్వాత అమ్మవాళ్ళు వాడినటువంటి ఆ వంట సామాగ్రి కానీ, ఆ కత్తులు కానీ, ఆ బల్లాలు కానీ, వీటన్నిటిని కొన్ని మేడారంలో ఉన్నాయి, ఇంకా కొన్ని ఈ కన్నపల్లిలో ఉన్నాయి. వాటికి మనకు చూపెట్టరు. అమ్మవారిని వాడిన బల్లం, ఆ బల్లాన్ని కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతారు ఇక్కడ. అవి రహస్యంగా జరుపుతారు. అవి జంపన్న వాగు యొక్క వాటర్తో జరిపించిన తర్వాత, ఇక్కడ అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత పూజారి, ఈ సారలమ్మ తల్లిని తీసుకొచ్చేటటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో ఈ పూజారికి ప్రత్యేకించి పూజలు జరిపించి ఓడిబియ్యాలు పోసి, ఓడిబియ్యాల అనంతరం హారతి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే హారతి ఇస్తారో, హారతి ఇచ్చిన తర్వాత వెంటనే అమ్మవారు అక్కడ ఆగదు, ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇక్కడ ఉన్న నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కన్నపల్లి ప్రజల దగ్గర ఆజ్ఞ తీసుకొని వీళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే, అమ్మవారు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే పిల్లలు కానీ వాళ్ళు కానీ గ్రహ పీడ దోషాలు ఎవరైతే ఉన్నారనుకున్న, హెల్త్ అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మొదటి ఇక్కడ దాకా తడి బట్టలతోనే స్నానం చేసేసి అట్లనే పడుకుంటారు మహిళలు. వాళ్ళ పైనుంచి అమ్మవారు నడుచుకుంటూ బయలుదేరడం జరుగుతుంది. అమ్మవారు చాలా ఆగ్రహంగా ఉంటుంది కాబట్టి, ఆగ్రహం అంటే ఆదిపరాశక్తి చాలా ఉగ్రరూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కొన్ని ప్రత్యేక పూజలు జరిపి శాంతింపజేసి ఆ తల్లిని మెల్లిగా సాంప్రదాయపరంగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగిన సాంప్రదాయం. సో ఇక్కడ ఉన్న విషయం అయితే క్లారిటీ ఇది. అసలు ఇక్కడ టెంపుల్ ఏమేమి ఉంటాయి, ఆ లోపల ఏ విధంగా ఆయుధాలు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా పూజలు చేస్తారు అని చెప్పి చూద్దాం. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఇప్పుడు ఈ రీసెంట్గా కట్టారు. ఇది 2024 వీడియో. ఈ రోజు వచ్చేసి అన్న ఈరోజు డేట్ ఎంత, ఈరోజు భోగి, ఈరోజు డేట్ వచ్చేసి 14th. సో మేము వచ్చి ఆల్రెడీ ఇక్కడ
12:20కి ఇక్కడికి వచ్చేసినాము. మా దగ్గర నుంచి మేము 8కి బయలుదేరినాము. ఇక్కడికి వచ్చేసరికి టైం అయింది. సో ఇది బయట వీడియో. ఇది ఎందుకు ఇంత లాగ్ చేస్తానని మాత్రం అనుకోకండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే రాని వాళ్ళు, ఎవరైతే తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అమ్మ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి మేము జాతరకి ముందు రోజు వచ్చినాం. కానీ ఇక్కడ జాతర లాగానే ఇప్పటికి కూడా స్టార్ట్ అయింది. సో నేను అది ఇంకా మీకు ముందు చూపిస్తాను. ఫస్ట్ మనం కన్నపల్లిలో అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. సో ఇవన్నీ ఈ సంవత్సరం కట్టారు. ఇవన్నీ ఈ టైంలో అన్న చుట్టుపక్కల చూపెట్టు. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ అమ్మవారి టెంపులే ఉండేది. ఇక్కడ అమ్మవారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా రీసెంట్గా కట్టేది. ఈ సంవత్సరం కట్టినట్టున్నారు నాకు తెలిసినంతవరకు. అంటే సంవత్సరానికి దేవాలయం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది. అది మనకి క్లారిటీ తెలుసు. సో ఇంకా చూసుకోండి, ఇది అమ్మవారి యొక్క గుడి అక్కడ ఉంది. ఇక్కడ కూడా ప్రత్యేకించి పూజలు జరుగుతాయి. అమ్మవారిని సాక్షాత్ ఈ అమ్మవారి యొక్క స్తంభం అంటాం. ఇది ఒక గద్దెలాగా భావిస్తారు. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలు ఎట్లనో ఇక్కడ సారలమ్మ గద్దె అంటాం మనం. ఇది ఫస్ట్ నుంచి నార్త్ నుంచి ఉంది కాబట్టి ఆ సంప్రదాయం ఇక్కడ శాంతింపజేసి ఏదైనా చేయాలన్నా కూడా ఈ చుట్టుపక్కల శాంతింపజేసిన తర్వాత అమ్మవారిని బయటకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మొత్తం పూర్తి వీడియో చూపిస్తాము. ఒకదాంతో ఒకటి వస్తాయి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమిటో నేను తర్వాత చెప్తాను. ముందైతే వీడియో చూడండి. రండి అక్కడికి ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారిని వెనుక సైడ్ ఉంది మాత్రం అమ్మవారి యొక్క గర్భగుడి. ఈ ముందు మాత్రం ఈ స్తంభం అంటాం. ఇది ఒక గద్దెలాగా, అంటే సారలమ్మ గద్దె అని భావిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు అంటే ముందు అమ్మవారిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చే ముందు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు జరపడం జరుగుతుంది. జాతర టైంలో మొన్న తిరువారంలో కూడా చాలామంది జాతర చేసుకోవడం జరిగింది. అంటే జాతర టైంలో కూడా ఇక్కడ చాలా బిజీ ఉంది. మేము అప్పుడు కూడా వద్దాం అనుకున్నాం కానీ అప్పుడు నాకు టైం కుదరలేదు. కానీ ఇప్పుడు జాతర ముందే వచ్చినాం కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ 2024లో ఏ విధంగా ఉందనేది నేను చూపించాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడికి వచ్చినాము. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అస్సలు స్కిప్ చేయకండి. అన్న ఇది తులసి చెట్టు కాకుండా ఏమో ఇది గణపత్రాకు. తులసి చెట్టే, గణపత్రాకు లేదు తులసి చెట్టే. స్మెల్ చూడు, గణపత్రాకు. తులసాకేనా? తులసి, కృష్ణ తులసి అంటుంది. అవునా? కృష్ణ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ. అన్న ఎట్లుందన్న ఎక్స్పీరియన్స్? బాగుంది, మంచిగా ఉంది. టెంపుల్ బాగుంది, ఎక్సైట్గా ఉంది. ఎక్సైట్మెంట్, మనం అన్ని జంగల్ నుంచి వచ్చినాం కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా అనిపించింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి చెట్టు. ఇక్కడ చెట్టుకి ఏ విధంగా ప్రత్యేకత ఉంది అంటే ఇది మహిమగల చెట్టు అని భావిస్తారు. ఎవరికైనా కడుపు నొప్పి కానీ, చిన్నపిల్లలకి హెల్త్ బాగాలేకపోతే కానీ, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ ఈ చెట్టు యొక్క ఇది ఉంది కదా, ఇక్కడ దగ్గర తీసుకురాను కదా. ఇప్పుడు మన చెట్టు బెరడు అంటాం కదా, ఈ బెరడు ఉందా, ఈ బెరడు తీసుకొని వెళ్తారు అన్నమాట. అంటే ఏ విధంగా కావచ్చు. సో ఈ బెరడు ఉందిగా, తీసుకెళ్ళి వాళ్ళు ఆ చిన్నపిల్లలకైతే ఆ ముందారాన్ని కట్టడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు అయితే దగ్గర పెట్టుకోవడం కానీ, బాగా కడుపు నొప్పి లేచినప్పుడు ఇది నోట్లో పెట్టుకొని నమలడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కడుపు నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. చాలా నమ్మిన వాళ్ళకైతే ఇది దైవ స్వరూపం. నమ్మని వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకంటే మనం సాక్షాత్తు ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి అన్నా కూడా నిజంగా ఉందా అనే కాలంలో ఉన్నాం. ఇది కలియుగం కాబట్టి చెప్తున్నా. నమ్మని వాళ్ళ గురించే ఈ వీడియో ఇస్తున్నా. నమ్మని వాళ్ళ గురించి నేను తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి మనకు అది అనవసరం. సో బ్యాడ్ కామెంట్లు పెట్టాలని అట్లా పెడతారని అంటలేను. కొంతమంది గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్, అందరి గురించి కాదు. సో ఇది కొన్ని అంటారు కదా మూఢనమ్మకాలు, అవి అంటారు కదా. మూఢనమ్మకాలు కాదు, మనం పుట్టింది మన పురాతన సనాతన ధర్మం నుంచేలా మనం బయటకు వచ్చాము. మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఎలా చేశారో వాళ్ళ యొక్క పుణ్యఫలమే మనల్ని ఇక్కడ ఉంచేలా చేసింది, మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది. సో దాన్ని ఏది కూడా మనం లైట్ తీసుకోవద్దు. ఈ భలే ఉందండి. ఇక ఆల్రెడీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలామంది ఇక్కడిగో ఇవన్నీ తీసుకొని
ఎవరింటి బిడ్డవే ఉయ్యాలో